తాము కోరిన వెంటనే తమ సామాజిక వర్గ భవనానికి స్థలం కేటాయించిన రాష్ట్ర శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులకు తాము రుణపడి ఉంటామని మండపేట మండలము మారేడుబాక విఘ్నేశ్వర కామాక్షి విశ్వబ్రాహ్మణ వడ్రంగి సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు మారేడుబాక గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు ఆధ్వర్యంలో కమిటీ హాల్కు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా తోటకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చొల్లంగి సత్యవేణి, జేసీఎస్ చైర్మన్ ఎర్రమాటి వెంకన్నబాబు, మండపేట మున్సిపల్ కౌన్సిలర్ మలసాని సీతామహాలక్ష్మి, విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు జేసీ ప్రసాద్, కోటిపల్లి కృష్ణ, వీరవల్లి చిన్నబాబు, రామోజీ కృష్ణ, మల్లి శివసత్యనారాయణ, విన్నకోట రాధాకృష్ణ, గ్రామ పెద్దలు కొండపల్లి రాజేంద్ర ప్రసాద్, కాదా మాచర్రావు, పంచాయతీ కార్యదర్శి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. కానీ మా సంఘానికి ఎక్కడా కూడా మాకు కమ్యూనిటీ హాల్ లేదు. అంచేత ఈ విషయాన్ని మన సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళామండి. మరి తీసుకెళ్లడంతో ఆయన ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారి దగ్గరికి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆయన తిరుమతులు గారు ఎమ్మెల్యే స్పందించి ఆ విషయాన్ని ఎమ్మెల్యే మాట్లాడి మరి సర్పంచ్ గారితో మాట్లాడి మరి ఇంద్రమ్మ కాలనీలో సైట్ ఉంది కదా, 3 సెంట్ల సైటు మాకు ఇవ్వడం జరిగిందండి. మరి అదే భవన నిర్మాణానికి మరి తొందరలోనే ఇస్తామని చెప్పేసి పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి మాకు ఎంత అవకాశం మాకు ఎంత చేసి పెట్టిన తిరుమతులు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా సంఘ సహోదరులందరూ కూడా సహకారంతో మొత్తం అంతా తిరుమతులు గారు మరి సర్పంచ్ గారు సహకారం మొత్తం ఉందండి. మొత్తం ఇక్కడ గ్రామాలందరూ కూడా మాకు చాలా సహాయం చేశారు. అందరూ కూడా మరి సర్పంచ్ భవన నిర్మాణంలో కూడా మరి పెద్దానికి వార్డు నెంబర్లో మరి వైస్ ప్రెసిడెంట్ గారు మరి ఎంపీటీసీ గారు వీళ్ళందరూ సహకారంతో మాకు ఇది జరిగిందండి. మరి భవన నిర్మాణం పూర్తి చేసుకుని మరి వీళ్ళందరూ సహకారంతో మాకు ఈ అవకాశం ఇచ్చి చేశారండి. మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అందరికీ కూడా మరి చాలా సంతోషంగా మాకు ఉంది. ఈ రోజుని మరి శంకుస్థాపన రావడం మా సంఘ జనం అందరూ కూడా మరి పెద్దలందరూ నాయకులందరూ కూడా మరి రావడం జరిగింది. మరి రాష్ట్ర నాయకులు కూడా వచ్చారు కొంతమంది. మరి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మారేడుపాక గ్రామంలో విశ్వబ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ కోసం చాలా కాలంగా ఇబ్బంది పడుతుంటే మన తోట తిరుమతులు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్లో మాకు కమిటీ హాల్కి సైట్ లేదు, మేము మీటింగ్లు అయితే అమావాస్య పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము, మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు ఇప్పటి వరకు అని చెప్పేసి ఆ యొక్క సంఘ ప్రెసిడెంట్లు ఆ యొక్క సభ్యులు అందరూ కూడా నన్ను అడగడం జరిగింది. అటువంటి టైంలో మీ అందరికీ కూడా ఎప్పటికైనా నేను ఇప్పిస్తాము. మన ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారి దృష్టికి తీసుకెళ్లి మీ అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఎక్కడైనా ప్లేసు ఇప్పిస్తామని చెప్పేసి ఆ రోజున హామీ ఇచ్చి వారందరూ కూడా తిరుమూర్తి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మా గ్రామంలో ఎంపీటీసీ గారు, తర్వాత వార్డు నెంబర్లు, వైస్ ప్రెసిడెంట్ వీరందరూ కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ తోట తిరుమతులు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మీకు నేను స్థలం ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. వారికి 3 సెంట్లు స్థలం మన ఇందిరమ్మ కాలనీలో ఉన్న స్థలాన్ని 3 సెంట్లు కేటాయించి వారికి కమిటీ హాల్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు వారందరూ కూడా గ్రాంట్ అడిగితే ఇప్పుడైతే నేను అవ్వదు, కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే వారందరూ కూడా మేము తలకో రూపాయి వేసుకుని మేము భీము అదే ఫౌండేషన్ వేసుకుంటామని చెప్పేసి ఆయనకి చెప్పడంతో ఆయన వెంటనే స్పందించి సరే మీ ఇష్టం, మీరు వేసుకోండి, మీకు ఏ సహకారం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి తోట తిరుమతులు గారు హామీ ఇవ్వడంతో వారందరూ కూడా ఈ రోజున ఇంత ఘనంగా
శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సీఎం గారు మన కాకినాడ రావడం వల్ల తిరుమతులు గారు రాలేదు. అందు గురించి మాకైతే చాలా బాధ అనిపించింది ఆయన రాకపోవడానికి కారణం. ఆయన మా గ్రామంలో మీరు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఎంపీడీసీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు, అలాగే మన నెంబర్లకు అందరికీ, వార్డు నెంబర్లకు అందరికీ కూడా, మన కార్పెంటరీ సోదరులకు, అలాగే మన పెద్దలు మన జేసీ ప్రసాద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన విశ్వబ్రాహ్మణుల సంఘ అధ్యక్షులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ కార్యక్రమం కూడా వీలైనంత తొందరలో కట్టే ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.